పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నిష్కళంక మాతా మా ప్రియ తల్లి, నీ హృదయము ద్వారా యేసు తిరు హృదయములోనికి వెళ్ళి తండ్రి హృదయమునకు మా విన్నపములను తెలియచేయగా, పునీత అంతోని వారి మహోత్సవ ద్వారా అద్భుతాలు చేయమని ప్రార్థించండి. ఈరోజు అద్భుతం కోసం వేచి ఉన్న వారికి రెండంతల అద్భుతం జరుగునుగాక. టుడే దోస్ ఆర్ వెయిటింగ్ ఫర్ మిరకిల్స్, ఐ ప్రే ఫర్ డబుల్ పోర్షన్. ఎందుకు ఫాదర్ అంటున్నారా? ఈరోజు నిష్కలంక మరియ తల్లి పండుగను కొనియాడుతున్నాం. అలాగే పునీత అంతోని వారి యొక్క మహోత్సవంను కూడా మనం కొనియాడుతూ ఉన్నాం. అందుకే రెండంతల దీవెనలు అన్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ ది ఇమాకులేట్ హార్ట్ ఆఫ్ మేరీ అండ్ ఆల్సో అవర్ గ్రేట్ సెయింట్ మిరకులస్ సెయింట్ సెయింట్ యాంటనీ. అద్భుతాల అంతోని వారి మహోత్సవ శుభాకాంక్షలు, నిష్కలంక మరియ తల్లి శుభాకాంక్షలతో మీ ఇంటిలోనే శుభకార్యములు శుభవార్త కలగాలని ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరితో పాటు ఈరోజు కూడా మన ఉద్దేశం అర్పిస్తూ ప్రార్థన చేద్దాం. దేవదాస్ ఏఎస్ఐ ప్రమోషన్ కోసం నిఖిత అవినాష్ క్యారియర్ సెటిల్మెంట్ కొరకు ఈరోజు ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు కొన్నపాటి కుటుంబము. అలాగే ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని ఇలా రాస్తున్నారు. నా పేరు జ్యోతి. 20/2/2024 ఫాదర్ సిరిల్ గారు 2 సంవత్సరంలో మీరు ఇల్లు కట్టుకునే కృప దేవుడు దయచేస్తాడు అని ప్రవచనం చెప్పారు. ఈ ప్రవచనం నాకే అనుకొని ప్రార్థించాను. ఫాదర్ చెప్పినట్లుగా మాకు నూతన గృహాన్ని ఇచ్చాడు. అందుకు గాను దేవునికి చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నానని కురిజాల బాలస్వామి, టేకులమ్మ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. అలాగే ఎం రోజు కుటుంబం యేసు హృదయమునకు కృతజ్ఞతగా అర్పిస్తున్నారు. ఫాదర్ సిరిల్ గారిని వారి బృందమును మంచి ఆరోగ్యం, అన్నిట్లో అభివృద్ధి, ఈ ఆటంకం లేకుండా పరిచర్య జరుగునట్లుగా తిరుమల రెడ్డి, భాస్కర్, చిన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను మేరీ సుందూజాకి గర్భంలో ఉన్న బిడ్డకు మంచి ఆరోగ్యం, సుఖప్రసవం జరగాలని మరియు అన్ని ఆపదల నుండి తప్పించాలని దేవుని సహాయం కోరుతూ యేసు తిరుహృదయమునకు సమర్పిస్తూ మరియు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందమునకు మంచి ఆరోగ్యం దయచేయమని అర్పిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలామంది మా పేర్లు చెప్పి బృందము కోసం అర్పిస్తున్నారు. తప్పకుండా దేవుడు మీ అందరినీ ఆశీర్వదిస్తాడు. ఒక్క తల్లి తన కుమారుని బిజినెస్ అభివృద్ధి కోసం మరియు తన కోడలు సోరియాసిస్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు ఒక వ్యక్తికి నేను డబ్బులు ఇచ్చాను అని అంటున్నారు. అతను తిరిగి ఇవ్వలేదు. అప్పుడు నేను 3 గంటల ప్రార్థనలో పాల్గొని ప్రార్థించాను. వెంటనే అతడు తిరిగి నా డబ్బును నాకు ఇచ్చారు. అందులోకి దేవునికి స్తోత్రమని పలుకుతూ చాలామంది సాక్ష్య రూపంలోనే ఈ రోజుల్లో స్పాన్సర్ చేస్తున్నారు. నెక్స్ట్ సాక్ష్యం మీది. నెక్స్ట్ స్పాన్సర్షిప్ మీరు చేసేటప్పుడు సాక్షిభూతిగా మీరు ఆ ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ప్రార్థిస్తున్నాను. మోనికాకు ప్రభు సంతాన భాగ్యం ఇవ్వాలని, గర్భబలం ఫలించాలని, బిజినెస్లో ప్రభు ఆశీర్వాదం, కుటుంబంలో ఆశీర్వాదం, అభివృద్ధి కొరకు మరియు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందమునకు మంచి ఆరోగ్యం, ఇరై అరసు రెట్రీట్ సెంటర్ త్వరగా పని పూర్తి కావాలని, గొప్పగా కేంద్రం అభివృద్ధి పొందాలని అర్పిస్తున్న మీకు థ్యాంక్ యూ. అలాగే నిలీష్, అనిష్క దేవుని కృతజ్ఞతగా, పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా జరిగిన మేలులకు కృతజ్ఞతగా, బిజినెస్ అభివృద్ధి కొరకు మరియు మరియ తల్లి ప్రార్థన ద్వారా జరిగిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, మతయాస్ రెడ్డి మంచి ఆరోగ్యం, ఆత్మీయంగా ఎదుగుదల మరియు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందమునకు మంచి ఆరోగ్యం, అభిషేకం కొరకు బీరెడ్డి, మతయాస్ రెడ్డి, లలిత కుటుంబం సమర్పిస్తున్నారు. చలమర్ల, ఆమోస్, జ్యోతి, సిరిల్ కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం చేస్తున్న వ్యాపార అభివృద్ధి పొందినట్లుగా
జ్యోతికి వెన్నునొప్పి నుండి స్వస్థత కలిగినట్లుగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా యేసు నామముల అద్భుతాలు సాక్షులుగా మారి ప్రభు నామమున గొప్ప మహిమ కలిగినట్లు కరుణ జపమాలను సమర్పిస్తున్నారు. ఆదూరి ఫోరాన్సిస్ రెడ్డి సబీనా కుటుంబమునకు దేవుడు ఆశీర్వాదములకై దీవెనలు కురిపించాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. షీల్ బ్యూలా మంచి వివాహ సంబంధం వచ్చినట్లుగా వీరి పెళ్లి జీవితంలో అభివృద్ధి దైవాశ్రయం కొరకు ఈ జపమాలను సమర్పిస్తున్న వారు నిర్మల. ఒక కుటుంబము ప్రభువా నీ అపారమైన కృపకు మా జీవితంలో చేసిన మేలులకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మా కుటుంబంపై దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, మేము ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నుండి విడుదల బయటపడు మార్గము ప్రభు దేవుడు చూపించాలని, తన బిడ్డలకు భర్తను మంచి ఆరోగ్యం దీర్ఘాయుస్ కొరకు కరుణ జపమాల సమర్పిస్తున్న వారు చింతల జగదీష్ ప్రసాద్, చింతల ఉమామహేశ్వరి, చింతల నివేత ఆరాధ, అలాగే దడల ప్రేమ్ కిరణ్ మంచి భవిష్యత్తు కొరకు, దడల ప్రేమ్ కిరణ్ వృత్తిపరమైన విజయం మరియు ఉజ్వల భవిష్యత్తు కోసం, అలాగే అతనికి దేవుని ఆశీర్వాదమంతా కూడిన మంచి జీవిత భాగస్వామి లభించులాగున శ్రీమతి సంధ్యభాను ప్రకాష్ కుమారుడు నవీన్ ఆదిత్య, శ్రీమతి స్వప్న దినేష్ కుమారుడు భూపతి మరియు లీహాన్ ఆకాష్ల ప్రభు దీవించాలని, దైవ కృప కోసం మరియు ఫాదర్ సెల్ గారికి మంచి ఆరోగ్యంతో ఆశీర్వాదం కొరకు ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ఈ లీహాన్ ఆకాష్ నిన్నటి రోజు వాళ్ళ ఇంటి నుంచి నాకు ఫోన్ చేసి ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నావంటే మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారన్నాడు. చిన్న పిల్లలు కూడా మా మీద అంత ప్రేమను చూపించడం చూచి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ప్రతిసారి ప్రోగ్రాం నడిచినప్పుడు టీవీ దగ్గరికి వెళ్ళి కౌగలించుకుంటూ అలా ఏడుస్తుంటాడంట. ఇలా కూడా పిల్లలు లోకం వైపు చూస్తుంటే ఇలా కొంతమంది పిల్లలు తయారవుతున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఇలాంటి బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాను. ఒక్కప్పుడు ఒక్క మాట కూడా ఆయన నాలుక నుండి రాదు. ఇప్పుడు దేవుడు సరళంగా మాట్లాడే వరం ఆయనకి ఇచ్చాడు. అందుకే కావచ్చు కృతజ్ఞతతో ఆయన విలపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బీరెడ్డి మానస్విని యుఎస్ఏలో పెర్మనెంట్ జాబ్ కొరకు, అల్లం ప్రత్వీక్ మాన్విత మంచి చదువుల దైవ జ్ఞానం మంచి ఆరోగ్యం కొరకు, ఎలిజబెత్తమ్మకు ప్రార్థన విన్నపాలని నెరవేరినట్లుగా జపమాలను సమర్పిస్తున్న వారు ఎలిజబెత్తమ్మ. సృజన నూతన ఉద్యోగం కోసం, కోర్టు కేసు నుండి విముక్తి మంచి ఆరోగ్యం, తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం, నైరా దేవుని ఆశీర్వాదాల కోసం చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని ఈ జపమాలను సమర్పిస్తున్న వారు నరిశెట్టి శిరీష్, సృజన, నైరా, శ్రీను, సుధా రాణిలను ప్రభు నూతన గృహంను ఇచ్చినందులకు కృతజ్ఞతగా వీరి ఇంటికి నేను ఒకసారి బ్లెస్సింగ్కి వెళ్ళాను. అప్పుడు చిన్న ఇల్లు, ఆడ నిలబడి ఇది మీ ఇల్లామా అన్నాను. అవును ఫాదర్ అన్నది. అప్పుడు ఆ తల్లితో నేను చెప్పాను, ఇది కాదమ్మా మీరు పెద్ద ఇల్లు కట్టుకుంటారని. అందుకే వాళ్ళు ఆ సాక్ష్యం ఇలా రాస్తున్నారు. శ్రీను, సుధారాణిలు ప్రభు నూతన గృహంను ఇచ్చినందుకు కృతజ్ఞతగా, మరియు మా ఇంటిలో పై గదిలో నేను మా వారు ఉన్నామని రాస్తుంది. క్రింద గదిలో మా అత్తగారు బకెట్లో హీటర్ పెట్టి మర్చిపోయి బయటికి మార్కెట్కి వెళ్ళింది. అది పెద్ద అగ్నిగా మారి ఇంటిలో కర్టన్స్ కాలిపోయి ప్రమాదంగా మారింది. హీటర్ పక్కనే సిలిండర్ ఉంది. ఒక్కవేళ ఆ మంటలు దానికి తగిలినా మాకు ప్రమాదమే జరిగేది. కానీ నేను ఎప్పుడు కారుణ్య జపమాల చూస్తూ ఉన్నాను. ఒక్కసారి ఫాదర్ సిరిల్ గారు ఇలా ప్రవచనం చెప్పారు, ఒక ఇంటిలో అగ్ని ప్రమాద మంటలు కనిపిస్తున్నాయి, కానీ మీకు ఏ హాని కలగకుండా ప్రభు కాపాడుతున్నారని అన్నారు. ఆ మాట ప్రకారమే మాకు ఎవ్వరికీ ప్రమాదం జరగలేదు. దేవునికి స్తోత్రం అని చెప్తున్నారు. ప్రవచనములు చాలా నెరవేరుతున్నందుకు స్తోత్రం. నెక్స్ట్ ప్రవచనం మీకే అని నమ్మి మీరు ఆల్రెడీ థ్యాంక్ చెప్పి ప్రార్థిస్తూ ఉండండి. అలాగే ఆ కుటుంబమే ఇలా చెప్తున్నారు. అలాగే నాకు కడుపులో చాలా నొప్పి, నాలో భయం, ఆందోళన. ఒకరోజు ఫాదర్ సిరిల్ గారు, ఒక స్త్రీ, నీవు అనారోగ్యంతో కడుపు నొప్పితో బాధపడుతున్నావు, నాకు ఏమైపోతుందో అని, కానీ నీకు ఏమి కాదు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నారన్నారు. ఫాదర్ గారు పలికిన ప్రవచనానుసారం ద్వారా దేవుడు మా కుటుంబానికి
చేసిన ప్రతి మేలులకు దేవునికి కృతజ్ఞతలు. మరియు ఫాదర్ సిరిల్ గారి ప్రార్థన ప్రవచనం మమ్మల్ని కాపాడింది. అందుకు ఫాదర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కారుణ్య జపమాల సమర్పిస్తున్న వారు శ్రీను సుధారాణి. ఇంత గొప్ప కార్యం వాళ్ళ ఇంటిలో జరిగింది. అలాగే మీ ఇంటిని కూడా దేవుడు దీవించమని మీరు సాక్ష్యం చెప్పి దాన్ని నేను చదివే రోజుల కోసం నేను మనసులో ఇప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాను. తుమ్మ ఇన్నాసమ్మకి చేతబడి శక్తుల నుండి విడుదల, దుష్ట శక్తుల నుండి విడుదల, మంచి ఆరోగ్యం తుమ్మ ఇన్నసమ్మకు తయారు చేయాలని దైవాశ్రయం కొరకు కారుణ్య జపమాలను సమర్పించేవారు తుమ్మ ఇన్నసమ్మ. అలాగే బి రెడ్డి మనస్వినికి యుఎస్లో పర్మనెంట్ జాబ్ వచ్చినట్లుగా, మరియు సెయింట్ మేరీస్ బాయ్స్ హాస్టల్ సికంద్రాబాద్లో ఉన్న పిల్లలందరినీ మంచి ఆరోగ్యం కొరకు ఈ జపమాలను సమర్పిస్తున్న వారు బి రెడ్డి మమత. అలాగే సిరిసా యుఎస్ వీసా వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతగా భాగ్యమ్మకు మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత కొరకు సిరిసా చైతన్య ఇద్దరు సఖ్యత కలిగి ఎల్లప్పుడూ కలిసి సంతోషంగా జీవించాలని, వారికి కవల పిల్లలు పుట్టినట్లుగా వారి జీవితంలో స్థిరపడాలని, కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు దయచేయాలని, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ కార్యక్రమాన్ని జపమాలను సమర్పిస్తున్నారు. అలాగే ఒక వ్యక్తి ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ జపమాలను సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తికి బిజినెస్ అభివృద్ధి కొరకు, సోరియాసిస్ వ్యాధి నుండి సంపూర్ణ స్వస్థత కొరకు విజయ ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ఏరువా సృజన రెడ్డి క్రొత్తగా ప్రారంభించిన బిజినెస్లో అంధకార శక్తుల నుండి విడుదల, సంరక్షణ, ఆశీర్వాదం కొరకు ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. జడ్డు డొమినిక్ రెడ్డి జోస్ఫీనా 60వ వెడ్డింగ్ యానివర్సరీ డైమండ్ జూబిలీ సందర్భంగా దేవుని ఆశీర్వాదం, మంచి ఆరోగ్యం, సంతోషం, సమాధానం, అభివృద్ధి దేవునికి ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. జడ్డు డొమినిక్ రెడ్డి గారు, జోస్ఫీనా గారు 60వ వెడ్డింగ్ యానివర్సరీ డైమండ్ జూబిలీ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ జూబిలీ, హ్యాపీ వెడ్డింగ్ జూబిలీ ఫర్ యూ, గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. జూహితా ప్రసాద్ 7 రోజులుగా రక్తస్రావంతో బాధపడుచున్నది. నా హీమోగ్లోబిన్ స్థాయి 6.6 మాత్రమే ఉంది. నాకు రక్తం మార్పిడి మరియు ఇనుప ధాతు 4 ఇన్ఫ్యూషన్ చేయించుకోవాలని అన్నారు. దయచేసి నాకు సంపూర్ణ స్వస్థత కలుగునట్లు నా కోసం ప్రార్థించండి అని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. మరియు ఉద్యోగ విషయంలో ఒత్తిడులు, అనారోగ్యం విషయంలో దేవుని కృప కోసం ఈ యొక్క కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. యు విజయ్ భాస్కర్ రెడ్డి అనిత కుటుంబం తలంపులు నెరవేరినట్లుగా, మరియు పునీత అంతోని వారి ప్రార్థన సహాయం కోరుకు ఈ నిష్కలంక మాత ప్రార్థన సహాయం కోరుతూ దేవుని దీవెనల కొరకు ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి తన సహోదరికి మంచి ఆరోగ్యం, గత 5 సంవత్సరాలుగా అమెరికాలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నది, కానీ ఆమెకి అది దొరకలేదు. ఆ మధ్యకాలంలో ఆమె ఒక్కసారి కూడా ఇంటికి అనగా ఇండియాకు రాలేదు. ఆమె శారీరకంగా, మానసికంగా మరియు అన్ని విధాలుగా ప్రయత్నించి విసిగిపోయి ఆశ వదిలేసుకున్న స్థితిలో ఉంది. ఆమె జాబ్ కోసం, అలాగే ఆమెకి వివాహం కూడా జరిగినట్లుగా, మరియు ఫాదర్ సిరిల్ గారి బృందం అందరికీ మంచి ఆరోగ్యం కోసం ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ఇంకో వ్యక్తి తన యొక్క సాక్ష్యాన్ని ఇలా పంచుతున్నారు. నా పేరు జోస్నా, మేము ముత్తంగి పెందకోస్తు మహోత్సవానికి వెళ్ళాము. దేవుని కృప వలన శనివారం రోజు ఫాదర్ సిరిల్ గారు కలిసే భాగ్యం కలిగింది. అప్పుడు నా క్యారియర్ విషయంలో నేను చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాను. ఏ మార్గం ఎంచుకోవాలో తెలియక చాలా ఆందోళన చెందుతున్నాను. నేను నా పరిస్థితిని ఫాదర్ గారితో చెప్పాను. ఫాదర్ నా కోసం ప్రార్థించి నీవు సాక్ష్యం చెప్తావు అన్నారు. అంతేకాక నేను ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన రోజు ముందు రాత్రి జూన్ 2 ఫాదర్ సిరిల్ గారు నా కళలో కనిపించి దేవుని చిత్తమే జరుగుతుంది అని చెప్పారు. ఫాదర్ సిరిల్ గారు చెప్పినట్లుగానే సవ్యంగా జరిగింది. నేను తీసుకున్న నిర్ణయం దేవుని చిత్తమే అని నమ్ముచున్నాను. అందుకే దేవునికి కృతజ్ఞతగా ఈ యొక్క కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. అలాగే ప్రియమైన సహోదరులారా, రేపటి దినం ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం మనం తయారు చేస్తూ ఉన్నాం.
అదే స్టూడెంట్స్ అందరూ, విద్యార్థులందరూ స్కూల్కి వెళుతుండగా టీచర్స్ మరియు విద్యార్థులందరికీ ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులను, అభిషేకమును, జ్ఞానమును దేవుడు దయచేసి దీవించాలని, అలాగే రైతులందరూ కూడా వారి యొక్క పని మీద ఉండగా ప్రత్యేకంగా సకాల వర్షాన్ని దేవుడు దయచేయాలని, వారు పెట్టుబడి పెడుతుండగా ప్రత్యేక దీవెనలు కలిగి సమృద్ధిగా పంటలు పండినట్టు దీవించాలని ప్రత్యేక ప్రోగ్రాం రేపటి దినం నడిపిస్తుండగా దానిలో పాల్గొనబోతున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఉద్దేశములను ప్రభువుకు అర్పిస్తూ స్టూడెంట్స్ కోసం, విద్యార్థుల కోసం మరియు రైతుల కోసం కూడా ఈ ప్రోగ్రాంలో ప్రత్యేకంగా కరుణ జపమాలలు అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. చాలా సంతోషం. మీరు స్పాన్సర్ చేయడం ద్వారా మీకు ఒకవైపు మేలులు జరుగుతున్నాయి, రెండవదిగా నూతనంగా మనం కడుతున్నటువంటి ఎర్రసు రెట్రీట్ సెంటర్ కూడా అది ఒక కానుకగా మారుతుందని, మీరు ఈ కొత్త సెంటర్ కట్టడానికి మీ కానుకలు ఈ విధంగా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు 2 సాముయేలు 7:11 ప్రకారం, నీవు నా మందిరం కడితే నేను నీ ఇల్లు కడతానని దేవుడు చెప్పిన మాట ప్రకారం దేవుడు మీ అందరినీ ఆశీర్వించమని భక్తితో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగతికి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక జపాన్ని భక్తితో ప్రార్థించండి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎంతో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంతో ప్రార్థిస్తాం. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పొంతు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి 1917వ సంవత్సరంలో ఫాతిమా నగరంలో ముగ్గురు పిల్లలకు కనిపించి ఆమె పలికినటువంటి మాటలో ఒకటి, నా నిష్కలంకమైన హృదయమునకు ఈ ప్రపంచాన్ని, మరి ముఖ్యంగా రష్యా దేశం అర్పించిననే తప్ప ఈ ప్రపంచానికి శాంతి సమాధానం కలుగదు అని ఆమె పలికిన మాట. అందువలన మీలో ఎవరికైనా శాంతి, సమాధానం, ఆనందం, అద్భుతాలు జరగాలంటే ఆ
దివ్య హృదయం యేసు తిరు హృదయాన్ని నిన్న అర్పించి ప్రార్థించాం. ఈరోజు మరియ తల్లి నిష్కళంకమైన హృదయం ద్వారా యేసు హృదయం దగ్గరికి వెళ్ళి, తండ్రి హృదయం దగ్గరికి వెళ్ళి, మన గుండెలో మన హృదయంలో ఉన్న బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అవమానము, మరి ముఖ్యంగా విన్నపాలను అర్పించి ప్రార్థించుటకు ఈరోజు ముందుగానే చెప్పినట్టు రెండంతల దీవెనలు. ఒకవైపు మరియ తల్లి నిష్కళంక పండుగను కొనియాడుతున్నాం, అలాగే అంతోని వారు ఈరోజు పండుగను కూడా మనం కొనియాడుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె నిత్య సహాయ మాత. ఆనాడు ద్రాక్షారసం తక్కువ పడినప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నా సమయం రాలేదని. తక్కువ పడిందని చెప్పి శ్రేష్టమైన ద్రాక్షారసంని ఇచ్చిందని యోహాను 2వ అధ్యాయంలో 3 నుంచి చదువుతున్నాం. ఈరోజు మీ ఇంటిలో ఏది తక్కువ పడిందో, ఏదైతే కొరతగా ఉన్నదో, మీకు అద్భుతములు జరగటానికి అద్భుతాల అంతోని వారి ప్రార్థన జరుగుతుంది, పండుగ జరుగుతుంది. అటు మెట్టుగూడలో నేను మరి ఒకవేళ ఉంటే మేము పోయేవాళ్ళం, కానీ ఇక్కడి నుంచి ఆత్మీయంగా అక్కడ ఉన్నట్టు భావిస్తూ ఈరోజు పాటను పాడబోతున్నాను. అలాగే ఎన్ని చోట్లలో అంతని వారి గుడిలో ఈ యొక్క ప్రార్థన జరుగుతుందో, మరి ముఖ్యంగా ఐ థింక్ ఏదో ఊరి పేరు మర్చిపోయాను, బజార్ అని వస్తుంది, అక్కడ కూడా నేను బజార్ గట్ అక్కడ ఈరోజు నేను పూజ చేయాలి, పండుగ జరపాలి. పాపం 2 నెలలు వెయిట్ చేసి తర్వాత ఇప్పుడే వచ్చాను కదా ఫాదర్ అన్నాను, సారీ, నన్ను మన్నించండి, అక్కడికి రాలేకపోయాను. వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను. జాన్ చాప్టర్ 2 we hear Mama Mary was there to assist people when they were in a helpless situation. నిస్సహాయ స్థితి అంటారు, హెల్ప్లెస్ సిచ్యువేషన్. వాట్స్ యువర్ హెల్ప్లెస్ సిచ్యువేషన్? మీ నిస్సహాయ స్థితి ఏమిటో దానిని అంతోని వారి ద్వారా, మరియ తల్లి ద్వారా, సహాయ మాత ద్వారా దేవునికి అర్పించే పాట. ఈరోజు 2 మధ్యస్థ ప్రార్థన జరుగుతుంది. ఎవరంటున్నారా? సిరిల్ ఫాదర్ ఈ బృందం అంటున్నారా? లేదు, మరియ తల్లి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన. అందుకే ఇంకొక పాట, నేను మీ ప్రార్థన ద్వారా రాసిన పాట, ఇంకొక పాట. ఈ రోజుల్లో పాడే పాటలన్నీ కూడా దేవుడిచ్చిన లిరిక్ ద్వారా, దేవుడిచ్చినటువంటి భాగ్యం ద్వారా పాడిన పాటలు. ఒకరోజు అవన్నీ రిలీజ్ చేస్తాం దైవ చిత్తం జరిగినప్పుడు. చక్కగా నిన్నటి రోజు నా బృందం అంతా కలిసి ఎంత చక్కగా పాడారో వాళ్ళతో జోకుగా చెప్పాను, ఇంకా నా ప్రోగ్రాం ఎవరు చూడరు, మీకు చాలామంది చక్కగా నాకంటే ఎంత బాగా చేశారో. వాళ్ళతో పాటు ఈ పాట పాడడం ఇంకొక భాగ్యం. భక్తితో పాడుదాం, అద్భుతాలు నిశ్చయం. ఆమేన్. మధ్యస్థ ప్రార్థన చేయుమమ్మా, మనుజుల క్షేమముకై ప్రార్థించమ్మా. మధ్యస్థ ప్రార్థన చేయుమమ్మా, మనుషుల క్షేమముకై ప్రార్థించమ్మా. అంతోని వారా అద్భుతాల, అంతోని వారా అద్భుతాలు జరగాలని ప్రార్థించండి. అంతోని వారా అద్భుతాల, అంతోని వారా అద్భుతాలు జరగాలని ప్రార్థించండి. నిత్య సహాయ మాతవు నీవుని కుమారుని సహాయము వేడమ్మా. నిత్య సహాయ మాతవు నీవుని కుమారుని సహాయము వేడమ్మా. నిస్సహాయ స్థితిలో పూర్ణమాకై, సహాయ మాతగా వేడమ్మా. సహాయ మాతగా వేడమ్మా. సహాయ మాతవు నీవమ్మా, సహాయం చేసే తల్లివమ్మా. సహాయ మాతవు నీవమ్మా, సహాయం చేసే తల్లివమ్మా. మధ్యస్థ ప్రార్థన
చేయండి. నిష్కలంకమైన మాత అద్భుతాల అంతోనీవారా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిష్కళంక హృదయం కలిగిన ఆ మరియ తల్లి పండుగను ఈరోజు మనం కొనియాడుతున్నాం. లూకా 2వ అధ్యాయంలో మరి 19:51 కూడా ఆమెకి ఏది జరిగినా ఆమె తన గుండెలో దానిని మననం చేసుకుంటూ ధ్యానిస్తూ ముందుకు సాగి పిదప తరతరముల వారికి ధన్యురాలుగా మారింది. కష్టాలు రాలేదని కాదు, మనకు వచ్చే కష్టాల కంటే ఎక్కువగా కష్టాలు ఆమె జీవితంలో వచ్చింది. ఇక చెప్పాలంటే లూకా 2:35లో సిమియోను ఒక ప్రవచనం చెప్తాడు. అది కూడా దేవాలయంలో ఒక ప్రవచనం. నీ హృదయాన్ని ఒక ఖడ్గము దూసుకొని వెళుతుంది అంటాడు. అటువంటి ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు ఆమెకు అర్థం కాలేదు. కానీ మనసులో పదిలపరుచుకొని గుండెలో పదిలపరుచుకొని పరిశుద్ధంగా జీవించింది. ఆమె పేరు నిష్కళంక మాత. మనం కూడా మనకు ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు మన గుండెలో ఉన్న బాధలను మన జీవితంలో ఎవరికి చెప్పలేక బాధపడుతూ దానికి బదులుగా మనమేం చేయాలంటే ఆమెలాగా దేవుని వాక్యాన్ని మననం చేస్తూ ముందుకు సాగి ఆశీర్వాదంగా మారాలని ఈ నిష్కళంక హృదయ మాత తల్లి పండుగను సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా ఆ మరియ తల్లికి ఇంకొక పేరు, మొదటిగా సహాయ మాత అని పాడాం. రెండవదిగా ఆమె పేరు ఆరోగ్య మాత, వేలాంకని మాత. ఈ రోజులలో ఎక్కడ చూసినా ప్రజలు వేలాంగనికి వెళ్ళి వస్తున్నారు. కారణం అనేక మందికి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం కలుగుతున్నాయి. వెళ్ళి అక్కడ చూస్తే అనేక మంది సాక్ష్యాలు అక్కడ ఉన్నాయి. సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు వేలాంగని అండ్ షీ ఈస్ ఆల్సో నోన్ యాస్ ఎ మదర్ ఆఫ్ గుడ్ హెల్త్. అలాగే అంతోని వారు తన జీవితంలో అనేక మందిని అద్భుత రీతిలో స్వస్థపరిచినట్టు, అద్భుతాలు జరిగినట్టు మనం వింటున్నాం. ఒక వ్యక్తి తన సొంత తల్లిని కాళ్ళతో తన్నాడంట. తర్వాత బాధపడి తట్టుకోలేక కాళ్ళని ఆయన కట్ చేశాడనమాట. అలా కోసినటువంటి ఆ కాలును మళ్ళీ అతికించినట్టు చేశాడని అంతోని వారి జీవితంలో మనం వింటున్నాం. అలాగే ఇంకొకసారి ఒక తల్లి తన బిడ్డ మండుతున్నటువంటి ఆ కాగబెట్టినటువంటి నీటిలో లోపల పడిపోయిందనమాట. అంతోని వారి మధ్యస్థ ప్రార్థన చేస్తే అద్భుత రీతిలో ఆ బాబు ఆ బిడ్డ బయటపడ్డాడని చరిత్ర చెప్తుంది. ఆరోగ్యమాత ఆరోగ్యం ఇచ్చి అంతోని వారి ప్రార్థన భక్తితో పాడుదాం.
ఆరోగ్యమాతవు నీవమ్మా, నీ కుమారుడు పరమ వైద్యుడమ్మా. ఆరోగ్యమాతవు నీవమ్మా, నీ కుమారుడు పరమ వైద్యుడమ్మా. వ్యాధులతో కృంగి పూర్ణమాకై, ఆరోగ్యమాతగా వేడమ్మా. ఆరోగ్యమాత నీవమ్మ, వెలంగని మాత నీవమ్మ. ఆరోగ్యమాత నీవమ్మ, వెలంగని మాత నీవమ్మ. మధ్యస్థ ప్రార్థన చేయుమమ్మా, మనుజుల క్షేమముకై ప్రార్థించమ్మా. మధ్యస్థ ప్రార్థన చేయుమమ్మా, మనుజుల క్షేమముకై ప్రార్థించమ్మా. అద్భుతాల అంతోని వారా, ఆరోగ్యం కలగాలని మరియ తల్లితో కలిసి ప్రార్థించండి. ఈ గుర్తులో వ్యాధిగ్రస్తులందరినీ సమర్పిస్తూ అందరికీ వ్యాధి నుండి స్వస్థత కలగాలని భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేకమైనటువంటి దుఃఖము బాధలు, దుఃఖపూరితమైనటువంటి మాత, వ్యాకుల మాత. ఆమె యోహాను స్వార్త 19వ అధ్యాయం 25వ వచనంలో 26వ వచనంలో యేసు సిలువ క్రింద నిలబడి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ పరిస్థితి మీ కుటుంబంలో కూడా కొందరికి ఉండవచ్చు. ఏడ్చే పరిస్థితి, బాధలు, కష్టాలు, కన్నీలు, ఇవన్నిటినీ ఈ గుర్తులో అర్పించి ప్రార్థన చేయబోతున్నాం. షీ ఈస్ ఆల్సో కాల్డ్ మదర్ ఆఫ్ సారోస్ అండ్ her heart was filled with grief many times, but that grief turned into joy the moment she surrendered everything to God. కలత చెందింది, గుండెలో కలత వచ్చింది, తన దగ్గర ఉంచుకోలేదు, దేవునికి అర్పించుకున్నది. 1 పేతురు 5:7 ప్రకారం తన బాధలన్నీ దేవునికే తిరిగి అర్పించుకున్నది. 1 Peter chapter 5:7 cast your burden unto him for he cares for you. That's so true about Mama Mary. She was perturbed, troubled, anxious, and she had questions, but she surrendered everything from her heart to the heart of God. నిష్కలంగా ఆ తిరు హృదయమునకు అర్పించే పండుగను నిన్న కొనియాడాం.
ఈరోజు మాత మరియ తల్లి హృదయానికి అర్పించుకుంటూ యేసు హృదయంలోనికి వెళ్ళి తండ్రి హృదయం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాం. మరి మీ ఇంటిలో ఉన్న దుఃఖం ఏమిటో ఒక్కసారి దాన్ని స్మరించి, అమ్మా నీవు కూడా బాధపడ్డావు కదా, యాకుల మాతగా ఏడ్చావు కదా, ఓ మదర్ ఆఫ్ సారోస్, యూ క్రైడ్, యూ వెప్ట్, యూ వెంట్ త్రూ సో మచ్ ఆఫ్ సారో ఇన్ యువర్ హార్ట్ వెన్ ద డెడ్ బాడీ వాస్ ప్లేస్డ్ ఆన్ యువర్ ల్యాప్. హౌ బ్రోకన్ యు వేర్. ఆ మరణించిన దేహాన్ని నీ ఒడిలో పరుండబెట్టినప్పుడు ఎంత వేదనతో వెక్కి వెక్కి ఏడ్చావో, మరియ తల్లి ఆ వేదన దుఃఖం మాకు కూడా ఉందని సమర్పించి, నీవు గెలిచినట్టు మమ్మ కూడా గెలిపించమ్మా నిష్కళంక మాత అని ప్రార్థన చేయబోతున్నాం. అలాగే అంతోని వారి జీవితంలో కూడా అనేక శ్రమలు వచ్చినాయి. ఆయనకి వ్యతిరేకంగా చాలామంది పనిచేశారు. ప్రసంగం చెప్పడానికి వెళితే ప్రసంగం చెప్పనీయలేదు. కానీ ఆయన వెళ్ళి వెంటనే అక్కడే ఆగిపోయి పారిపోలేదు. వెళ్ళి తాను ప్రసంగం తయారు చేశాడు కదా, ఆ ప్రసంగాన్ని చేపలకు చెప్తే చేపలని లైన్గా వచ్చి అలా పైకెత్తి ప్రసంగం చెప్పి తర్వాత ప్రసంగం అయిన తర్వాత వెళ్ళిపోయిందంట. మనమైతే ఏం చేసి ఉంటాం, నాకు అభిషేకం ఉందిరా అని తిట్టి ఉంటాం, శపించి ఉంటాం. ఆయన పని సువార్తను బోధించాలి. కష్టమైన, అనుకూలమైన, ప్రతికూలమైన వాక్యం బోధించాలని అందుకే నేర్చుకున్నాం. ఈరోజు మనం ప్రార్థన చేస్తాం. వ్యాకులాన్ని, బాధను ఎలా ఆశీర్వాదంగా మార్చుకోవాలని మరియ తల్లి నేర్పిస్తుంది, అంతోని వారు నేర్పిస్తున్నాడు. పునీత అంతోని వారా మా కోసం ప్రార్థించండి, నిష్కళంక మాత మా కోసం ప్రార్థించండి అని మీ వ్యాకులమును దేవుడు మహిమగా మార్చునుగా. భక్తితో పాడుదాం. వ్యాకుల మాతవు నీవమ్మా, సిలువ క్రింద ప్రార్థించావే. వ్యాకుల మాతవు నీవమ్మా, సిలువ క్రింద ప్రార్థించావే. సిలువను మోయలేక ఉన్న మాకై, సిలువ క్రింద నిలబడి ప్రార్థించమ్మా. సిలువ క్రింద నిలబడి ప్రార్థించమ్మా. కల్వరి నాదుని తల్లివమ్మ, మా కన్నీళ్లు తొడువ వేడమ్మా. కల్వరి నాదుని తల్లివమ్మ, మా కన్నీళ్లు తొడువ వేడమ్మా. నిష్కలంక మాతవమ్మా, మా గుండెలో ఉన్న బాధలను యేసు హృదయమునకు చెప్పి ప్రార్థించమ్మా. పునీతాంతోని వారా మా కోసం ప్రార్థించండి. ఇద్దరు మధ్యస్థ ప్రార్థన మీకు 200 దీవెనల కోసం భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరు కలిసి ప్రత్యేకంగా యేసు తిరు హృదయంను కర్పించాం. ఈరోజు నిష్కళంక తల్లి హృదయానికి కర్పిస్తున్నాం. భక్తితో ప్రార్థన చేద్దాం. అందరికి సంరక్షణ కలిగే ప్రార్థన ఇది. లెట్స్ ప్రే ఫర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ప్రత్యేకంగా మనం నూతనంగా కడుతున్నటువంటి ఇరై అరసు రెట్రీట్ సెంటర్ మీద దేవుని యొక్క ప్రత్యేక కాపుదల ఉండాలని ప్రభుని ప్రార్థించండి. నేను నిజంగా ఈ 4 సెంటర్ కట్టినప్పుడు నేను నిజంగా దేవునికి వందనాలు అర్పించాలి. ప్రతి చోటకు వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పాలంటే కరుణాపురం వెళ్ళినప్పుడు రాళ్ళు తీస్తే తేళ్ళు పాము బయటకు వచ్చేది. ఆ పరిస్థితిలో ఎవ్వరికీ హాని కలగకుండా దేవుడు కాపాడాడు. అలాగే మరి జీవతర డివైన్ సెంటర్ కట్టినప్పుడు ఆ నీళ్లు లోపలికి వచ్చేసి కొట్టుకుపోయేది. కానీ దాన్ని ఒక 3000 ట్రాక్టర్స్తో మట్టి నింపి ఆ స్థలంను చక్కగా మార్చినప్పుడు కొన్నిసార్లు కొన్ని గొడవలు జరిగే పరిస్థితి దేవుడు ఆ పరిస్థితిలో కాపాడాడు. అలాగే ముత్తంగి సెంటర్కి వచ్చినప్పుడు మీకు తెలిసిన విషయమే, అక్కడ కాంపౌండ్ వాళ్ళు అన్నీ పడిపోయి ఉన్నాయి. పాము, తేలు, తర్వాత విషమైన పాములు, కుక్కలు అన్నీ కూడా లోపలికి వచ్చేది. తర్వాత అంత పెద్ద కాంపౌండ్ వాల్ కట్టి దేవుడు అక్కడ కూడా ఎవ్వరికీ హాని కలగకుండా దేవుడు కాపాడాడు. అలాగే డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడలో కూడా వచ్చినప్పుడు ఆ స్థితిని మార్చి దేవుడు కాపాడాడు. ఇప్పుడు 5వ సెంటర్ మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీలో కొంతమంది చిన్న పిల్లలు కూడా ఏడ్చారని ఈరోజు నేను ఇది స్పాన్సర్షిప్ టైంలో చెప్పాను. మీరు కొంతమంది స్పాన్సర్షిప్ స్కిప్ చేస్తారు. ఈ రోజుల్లో స్పాన్సర్షిప్తో పాటు సాక్ష్యాలు ఉన్నాయి. అందువల్ల దయచేసి మీరు స్కిప్ చేయకూడదు, పూర్తిగా వినండి. సమ్ పీపుల్ విల్ స్కిప్ ద స్పాన్సర్, బట్ దెర్ ఈస్ డ్యూరింగ్ ద స్పాన్సర్ దెర్ ఆర్ సో మెనీ టెస్టిమనీస్. ఇంక్లూడింగ్ a child who cried, wept that I left. But then it is a prophecy. దేవుని ప్రవచనం ఏంటంటే నీవు 5 చర్చెస్ కడతావు. బ్రదర్ డిజిఎస్ దినకరన్ అంటే ఈ రాష్ట్రంకి చెందిన గొప్ప దైవజనుడు. ఆ రోజుల్లో 500 మందిలో నేను పాల్గొన్నప్పుడు నాకు ఇచ్చిన ప్రవచనం. అప్పుడు నేను అనుకున్నాను, ఒక పెళ్లి చేసుకున్న వ్యక్తి ప్రవచనం చెప్తున్నాడు, నేను ఎప్పుడు ప్రవచనం చెప్తానంటే ఇన్ని సంవత్సరాలు పట్టింది దేవుడు నన్ను ప్రవక్తగా మార్చడానికి. మీ జీవితంలో కూడా నాకు ఇచ్చినదన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తానన్నాను. మీకు తప్పకుండా దేవుడు చేస్తాడు. సో ఐఆమ్ ఇన్ అ మిషన్. 5th బ్యూటిఫుల్ సెంటర్, దట్స్ అ ప్రాఫెసీ బై బ్రదర్ డిజిఎస్ దినకరన్. యూ విల్ బిల్డ్ 5 చర్చెస్ లైక్ దాట్. సో ఇరై అరస్సు రెట్రీట్ సెంటర్. అందరూ మీరు తమిళం నేర్చుకోవాలి. చెప్పండి, ఇరై అరస్సు ధ్యాన కేంద్రం. సో ఇట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ రెట్రీట్ సెంటర్. సో అక్కడ నుంచి ప్రవహించే దేవుని వరప్రసాదం ఏంటంటే మీ అందరి జీవితం దేవుని యొక్క రాజ్యంలో చేరబోతున్నది. ఇక దుష్ట రాజ్యం మీలో పని చేయదు. దేవుని రాజ్యం ఆ సెంటర్ ద్వారా మీ అందరి ఇంట్లో వచ్చునుగా. సో మళ్ళీ అందరికీ చెప్పుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. సెంటర్ పేరేంటిది? ఇరై అరస్సు రెట్రీట్ సెంటర్ అని అందరు చెప్పుకుంటూ ప్రార్థించాలి. మీరు నమ్ముతున్నారో లేదో, ఈ దినమంతా మీకు చెప్పలేదు సీక్రెట్. ఈ దినమంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉన్న టీం మెంబర్స్, తర్వాత బయట నుంచి కొంతమంది వ్యక్తులు సడన్గా ఒక మీటింగ్ పెట్టమన్నారు. ఈ దినమంతా మేము దానికోసం మధ్యస్థ ప్రార్థన జరిపాం. ఇదే గుడిలో, ఇదే మందిరంలో మధ్యస్థ ప్రార్థన జరిగింది. ఫ్రమ్ మార్నింగ్ టిల్ నౌ వీ హ్యాడ్ ద ఇంటర్సెషన్ ప్రేయర్ ఇన్ దిస్ చాపల్. సో మీరు ఇరై అరస్సు ధ్యాన కేంద్రం కోసం మీరు మధ్యస్థ ప్రార్థన జరపాలి. ఇప్పుడు అందరు కలిసి ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి
నుండి ఈనాటి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును ఏలూరు రెట్రీట్ సెంటర్ ని ఏలూరు రిట్రీట్ సెంటర్ ని దివ్యకారుణ్య కేంద్రం అప్సిగుడాను దివ్యకారుణ్య కేంద్రము అప్సిగుడాను ఇరై అరస్ రెట్రీట్ సెంటర్ ని ఇరస్ రిట్రీట్ సెంటర్ ని సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్ట్ నమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. Pray for us. ఈ రోజుల్లో మన కెమెరామ్యాన్ అటు ఇటు నేను తీసుకువెళ్తున్నప్పుడు ఏదో అన్నాడు, మర్చిపోయాను. కంటెంట్ క్రియేటర్ అన్నారు. అలాగే నాకు సడన్గా ఇప్పుడు చెప్తుంటే ఒక ఆలోచన వచ్చింది. ఆయన పట్టుకుని వెళ్ళి మరి ఇన్ని సెంటర్ కట్టాం కదా, అవన్నీ ఒకసారి ఏమంటారు రికార్డ్ చేసి ఇన్ని సెంటర్ అని చెప్పి ఒక చిన్న డాక్యుమెంటరీ లాగా తయారు చేస్తే బాగుంటుంది నాకు అనిపించింది. మీరేమంటారో లైవ్ చాట్లో పెట్టుకోండి, తర్వాత చూస్తాను. నేను ఇప్పుడు చూడలేను. సో ఓకే, all the 4 centers, how beautifully it was built. Maybe we'll take the camera and shoot all that and make a documentary that also we can release. కొత్తగా చేయాలి కదా. పాత చికెన్ మటన్ అట్లా తెచ్చుకుంటుంటే అప్పుడు చికెన్ కూరలే చేశారు. ఇప్పుడు 56 65 అది అంటున్నారు, నాకేమో తెలియదు. కానీ ఇవన్నీ వచ్చినాయి. అలాగే మనం కూడా యూట్యూబ్లో ఇంకా నెక్స్ట్ లెవెల్కి చేరాలి. అందుకే ఈ కొత్త యూట్యూబ్ క్రియేటివ్ ప్రోగ్రామ్ ఇది చూస్తున్నారో లేదో, తెలివి లేనటువంటి నా బుర్రను వాడుకొని దేవుడు ఇంతగా దీవిస్తున్నాడంటే మీరు చాలా తెలివి గలవారు. మంచిగా తెలుగు మాట్లాడగలుగుతారు, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. నాకు మత్తు మరది. ఈ 2 రోజులు నేను జగ్గు తీసుకువెళ్తున్నాను, పెట్టేసి మళ్ళీ వస్తున్నాను. రాత్రి అరే నీళ్ళు లేదు కానీ మళ్ళీ పోతున్నాను. మీకు మంచి జ్ఞాపక శక్తిని ఇచ్చాడు. మిమ్మల్ని దేవుడు బగ్గుగా వాడుకొనును గాక. లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనంలో మరియ తల్లికి ఇంకొక పేరు అనుగ్రహ పరిపూర్ణురాలు. ఎంతమంది మరియ తల్లి పిల్లలు ఉన్నారు? చేతులెత్తండి. నేను ఉన్నాను. రైట్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులెత్తారు. అందరు చేతులెత్తారు. అంటే అమ్మకు ఉన్నటువంటి ఆ ఆస్తి ఎవరిది? బిడ్డలది. అమ్మ వరం ఏంటిది? అనుగ్రహ పరిపూర్ణురాలు. అంటే ఇంగ్లీష్లో ఫుల్ ఆఫ్ గ్రేస్. చెప్పండి, Full of grace. అంటే మనం ఎట్లా ఉండాలి? 50-50 బిస్కెట్ లాగా ఉండాలా? మనం కూడా అనుగ్రహంలో పరిపూర్ణం కావాలి. వి షుడ్ బి ఫుల్ ఆఫ్ గ్రేస్. మనం చూసిన వాళ్ళందరూ అబ్బాబాబా ఈమెను చూస్తే మరియ తల్లిని చూసినట్టు అనిపిస్తుంది, ఈయనను చూస్తే ఏసయ్యలాగా అనిపిస్తుంది అని చెప్పాలి. ఈ పాటలన్నీ నెక్స్ట్ లెవెల్కి మనల్ని చేర్చునుగా. సతీష్ గారితో పాటు ముత్తంగిలో ఉన్నప్పుడు నా బృందంను కూర్చోబెట్టి ఆ పెద్ద హాల్లో బలిపీఠం ముందు కూర్చొని, ఫాదర్ నెక్స్ట్ లెవెల్ ఫాదర్ అన్నాను. సతీష్ ఫాదర్ ఈ పిల్లలందరూ ఎప్పుడు అడిగారు నెక్స్ట్ లెవెల్ అంటే అన్నారు. యూట్యూబ్ ఫాదర్ అన్నాను. అప్పుడు నాకు ఏం తెలీదు. యూట్యూబ్ ఫాదర్, యూట్యూబ్లో ఆన్లైన్లో పోవాలన్నాను. ఇప్పుడు చూడండి ఆన్లైన్లో నెక్స్ట్ లెవెల్కి పోతున్నాం మనం. చాలామంది అన్నారు ప్రోగ్రామ్ పేరు ప్రకృతి ప్రోగ్రామ్ అంటున్నారు. నెక్స్ట్ లెవెల్. ఇలా చాలా ప్రోగ్రామ్ చూడబోతున్నారు మన యూట్యూబ్లో. క్రొత్త ప్రోగ్రామ్ వస్తే ఎప్పుడు మిస్ అయినా మీరు మిస్ అయిపోతారు. ఎడతెగక నూతన కార్యం దేవుడు చేస్తున్నాడు. నాకు చేసిన దేవుడు, ఈ బృందానికి చేసిన దేవుడు మీకు చేస్తాడు. భక్తితో పాడుదాం. అనుగ్రహ పరిపూర్ణురాలవమ్మా నీవు, ఆశీర్వదింపబడిన తల్లివమ్మా. అనుగ్రహ పరిపూర్ణురాలవమ్మా నీవు, ఆశీర్వదింపబడిన తల్లివమ్మా. పాప శాపముతో ఉన్న మాకు
కుమారుని వేడమ్మా నీ దివ్య కుమారుని వేడమ్మా. అనుగ్రహ పరిపూర్ణురాలవమ్మా ధన్యురాలవు నీవమ్మా అనుగ్రహ పరిపూర్ణురాలవమ్మా ధన్యురాలవు నీవమ్మా. నిష్కలంక మాతవమ్మా ఈ మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుతాల అంతోని వారి ప్రార్థన ద్వారా మీ ఇద్దరి ప్రార్థన ద్వారా రెండంతల దీవెనలు కలుగాలమ్మా పొందాలమ్మా. ప్రార్థన చేస్తున్నాం, అందరు కలిసి చేతులెత్తి చెప్పండి. యేసయ్యా యేసయ్యా నీ తల్లి పండుగను నీ తల్లి పండుగను నిన్ను నీ హృదయ పండుగను నీ హృదయ పండుగను ఈరోజు అంతోని వారి పండుగను ఈ రోజు అంతోని వారి పండుగను మేము కొనియాడుతుండగా మేము కొనియాడుతుండగా ఈ కొత్త యూట్యూబ్ ఈ కొత్త యూట్యూబ్ రోజు 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 నూతన కార్యం చేసి నూతన కార్యం చేసి బృందము కూడా బృందము కూడా ఈ నూతన క్రియేటివ్ ప్రోగ్రామ్ ఈ లో నూతన క్రియేటివ్ ప్రోగ్రామ్ ను ఇరై అరసు రిట్రీట్ సెంటర్ ఇరయరసు రిట్రీట్ సెంటర్ ను త్వరలోనే పూర్తి అయి పూర్తి అయి అక్కడ కూడా అక్కడ కూడా అన్ని భాషలలో అన్ని భాషలలో వడకాలు జరగాలయ్యా. వడకాలు జరగాలయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరు కలిసి నాతో పాటు చెప్పండి. ప్రతిరోజు ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేసి ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేసి ఈ నూతన సెంటర్ ని ఈ నూతన సెంటర్ ని సపోర్ట్ చేస్తున్న సపోర్ట్ చేస్తున్న ప్రతి గుండెలో ఉన్న ఆశ ప్రతి గుండెలో ఉన్న ఆశ నెరవేరునుగా నెరవేరుగాక. ఉదయ కాలంలో ఉదయ కాలంలో పంపిస్తున్న వాగ్దానం పంపిస్తున్న వాగ్దానం నెరవేరునుగా. నెరవేరుగాక. ఉదయకాల సమయంలో ఉదయకాల సమయంలో ప్రకృతి ప్రోగ్రాం ద్వారా ప్రకృతి ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రకృతి ఈ ప్రకృతి మాతో పాటు అద్భుతాలు జరిగిందని అద్భుతాలు జరిగిందని సాక్ష్యం చెప్పే దినములు వచ్చునుగాక. సాక్ష్యం చెప్పే దినములు వచ్చునుగాక. 3 గంటల ప్రార్థన ద్వారా 3 గంటల ప్రార్థన ద్వారా 300 దీవెనలు కలుగునుగా. 300 దీవెనలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. జాయ్, నీ పేరు జాయ్, కానీ నీకు పేరు ప్రకారం ఆనందం లేదంటున్నావు. నీ పేరుని ఈ రోజు నుండి ఆనందం అని దేవుడు మార్చబోతున్నాడు. అలాగే సౌజన్య, నిఖిత, రేష్మ, జానకి, అమృత, రేవతి, రెక్స్, మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కడుపులో మొత్తం లోపల మొత్తం పాడైపోయింది, ఒక భాగం మొత్తం అట్లా నల్లబడిపోయింది, ఇన్ఫెక్షన్ మొత్తం. దేవుడు రక్తాన్ని ఇప్పుడు ప్రవగింపచేసి దాన్ని కడిగి మీరు వాష్రూమ్ వెళ్ళినప్పుడు అవన్నీ కడుగబడినట్టు చేయబోతున్నారు. అనేక మంది బిడ్డలకు ఉద్యోగ విషయంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతున్నాయి. మీకు కొంతమంది శత్రువులు ఉన్నారు, వాళ్ళ ఎదుట దేవుడు విందు చేయబోతున్నారు. వీసా విషయంలో, మరి పిఆర్ విషయంలో ఇబ్బందులు ఉన్న వారికి ఆ గవర్నమెంట్ రూల్ మారబోతున్నది. దేవుడు అనుకూలమైనటువంటి వాతావరణం ఇవ్వబోతున్నాడు. ప్రతికూలమైనది నీవు అనుకూలంగా మారబోతుంది. అద్భుతాలు అంతో నీ వారా మా కోసం ప్రార్థించండి. నిష్కలంకమైన మరియ తల్లి మా కొరకు ప్రార్థించండి. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి ఇప్పించే అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. భక్తితో 4 గుర్తు చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప భాగ్యం! అంతోని వారిని, అమ్మ మరియ తల్లిని మహిమపరిచే కార్యక్రమంలో నన్ను బ్రతికించి ఈ టీముకు దీర్ఘాయుస్నిచ్చి మీరందరి ప్రోగ్రాంని వీక్షించే భాగ్యమును దేవుడిచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నుండి మీరు నేను మరి స్పాన్సర్ చేస్తున్నాము అని పదమునకు బదులుగా మేము సమర్పిస్తున్నాము, అర్పిస్తున్నాము అని పదమును వాడితే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే అది అర్పణగా మారినప్పుడు, అప్పము రసము అర్పించబడినప్పుడు అది యేసు శరీరముగా రక్తముగా మారుతుంది. అందువలన ఒకవేళ నేను అర్పిస్తున్నారని చదివితే మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే ఈరోజు 2 రోజులు మనం చూస్తున్నాం, యేసు తిరుహృదయానికి సమర్పిస్తున్నాం, నిష్కలంకమైన మరియ తల్లి హృదయానికి సమర్పిస్తున్నాం. సమర్పణలో గొప్ప అద్భుతం ఉన్నది. అబ్రహాం కుమారుని సమర్పించినప్పుడు చనిపోయిన వ్యక్తిని దేవుడు బయటకు తీసుకొచ్చి అబ్రహాం, ఈసాకు, యాకోబు దేవుడుగా వారి కుటుంబాన్ని దీవించాడు. నేను నా జీవితాన్ని గురువుగా అర్పించినప్పుడు దేవుడు నన్ను దీవించాడు. అలాగే మీ కుటుంబాలను అర్పించి ప్రార్థన చేయడానికి నేర్చుకోండి, సమర్పణ చేసుకోండి. ఫ్రమ్ టుడే విల్ బి కాన్సక్రేటింగ్ our families, consecrating the program, and also will be offering every intention to the feet of the Lord, because everything that is offered is transformed, transfigured and sacramentalized. That's what happens. That is భక్తితో మనము 5వ గుర్తు కోసం సిద్ధపరచుకుంటూ ప్రార్థనతో ముగిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అద్భుతాల అంతోని వారికి ఎంత గొప్ప వరం! కేవలం మనం అనుకుంటున్న మరియ తల్లి మాత్రమే యేసుప్రభుని ఎత్తుకున్నదని, యోసేపు గారు ఎత్తుకున్నారని. ఈయనకి ఉన్న వరం ఏంటంటే, ఒకసారి ఒక రూమ్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆ కీ హోల్డ్ ఇట్లా చూస్తున్నాడంట. లోపల చూస్తే అంతోని వారి చేతిలో యేసుప్రభు చిన్న బాలుడుగా వచ్చి అలా ఆడుకుంటున్నారంట ఇద్దరు. ఎంతో గొప్ప భాగ్యం! మన చేతులు అలా ఏసే వచ్చేస్తే, నా చేతులు ఏసే వచ్చేస్తే అందరికీ ఇచ్చేస్తాను. మరి మీరు నా కోసం ప్రార్థన చేయాలి. అంతోని వారు రేపటి అంతోని వారిలాగా నేను మారాలి, మీరు కూడా మారాలి. సరేనా? అంతోని వారు యేసు ప్రభు అంతోని వారు ప్రేమించి బాల యేసు తగ్గించుకొని నా చేతిలో వచ్చేవాడు. హీ బికేమ్ అ స్మాల్ బేబీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సెయింట్ యాంటనీ. అందుకే కావచ్చు ఆయన చేతిలో ఆయన మొత్తుకున్నాడు కావున, ఎత్తుకున్నాడు కావున ఆయన డిస్ట్రిబ్యూటర్గా మారిపోయాడు. ఏ డిస్ట్రిబ్యూషన్? వెంటనే ఏదో అనుకోవద్దు, అనుగ్రహములను డిస్ట్రిబ్యూట్ చేసే వ్యక్తిగా ఆయన మారిపోయాడు. ఇప్పుడు దాకా అదే మనం చదివాం. అనుగ్రహ పరిపూర్ణుడు ఎవరు? అంతోని వారు. అనుగ్రహ పరిపూర్ణురాలు ఎవరు? మరియ తల్లి. నెక్స్ట్ ఎవరు? నేను, నీవు. రైట్ అని చెప్పాడు. రైట్, జరుగును గాక. లూకా 1వ అధ్యాయం 43వ వచనంలో, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలా ప్రాప్తించను? ఎలిజబెత్ అమ్మ మరియ తల్లి రాకడని చూసి పలికిన మాట. లూక్ 1:43, హౌ క్యాన్ దిస్ బీ ద మదర్ ఆఫ్ గాడ్ హ్యాపన్ టు కమ్ టు మీ? ఇప్పుడు మరియ తల్లి ఇప్పుడు దాకా స్వరూపంలో ఉన్నది, ఇప్పుడు మీ ఇంటికి నడుచుకుంటూ రాబోతున్నది. మీ ఇల్లంతా శుభ్రపరచుకోండి. ఇంటి అన్ని దీవిస్తున్నాను. మరియ తల్లి మీ బెడ్రూమ్కి వెళుతుంది, మీ పిల్లలు పడుకునే స్థలంను వెళుతుంది, మీ కిచెన్ దగ్గరికి వెళుతుంది, పొలం ఉంటే పొలం దగ్గరికి నడుచుకుంటూ వెళుతుంది.
దయచేసి గమనించండి, ఎప్పుడు చేస్తాం? ఈరోజు శుక్రవారం, ఈరోజు శనివారం. మరి మీరు ప్రభు చిత్తమైతే ఆదివారం, రేపు కదా ఆదివారం, రైట్. సోమవారం నుండి పిల్లలందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు? స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, టీచర్స్ అందరూ వెళ్తున్నారు. ఇంకొకటి చెప్పండి, ఇంకొక విశేషం, రైతులందరూ పైరు పంటలకు సంబంధించడానికి విత్తనాలు చల్లుతున్నారు. వర్షం పడాలి. అందువలనే ఒక చిన్న మన యూట్యూబ్లో ఇంకొక క్రియేటివ్ ప్రోగ్రామ్ కూడా మనం చేస్తాం. ఒక స్కూల్కి వెళ్తాను నేను, అక్కడ స్కూల్ని చూపించి మీ పిల్లల కోసం ప్రార్థించే చిన్న ప్రోగ్రాం చేద్దాం. అలాగే పొలం దగ్గరికి వెళ్తాను. కొంతమందికి డౌట్, ఫాదర్ జాగ్రత్తగా వెళ్ళండి ఫాదర్. మొన్న ఒక సహోదరి ఎంత ప్రేమ అంటే ఆ కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్తున్నారు, మైండ్ ఉన్న కొబ్బరికాయలు పడకుండా చూసుకోండి ఫాదర్ అంటుంది ఒక ఆమె. సో ఎంత ప్రేమ అంటే ఎంత జాగ్రత్తగా మేము ఉండాలండి. ఫాదర్ మీరు నడుచుకుంటూ వెళుతున్న స్థలంలో కొద్దిగా గడ్డి ఉంది ఫాదర్, జాగ్రత్తగా ఫాదర్ అంటున్నారు. మమ్మల్ని అంత జాగ్రత్తగా చూసుకున్న మిమ్మల్ని ఎలా మేము మర్చిపోతాం? తప్పకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని దేవునితో కోట్లాడతాం, రైట్? ఓకే. అలా స్టూడెంట్స్ అండ్ ద ఫార్మర్స్ they are getting ready to go to school, and also the farmers are waiting for rain as it is time. సో ఈ రెండు ప్రోగ్రాం కలిపి ఒక పని చేస్తాం. ఆదివారం 3 గంటల ప్రార్థన, అలాగే ఆదివారం ఉదయం ప్రకృతి ప్రోగ్రామ్ని అలా విధంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందువలన రైతులు, తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఒకవేళ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం అర్పిస్తారని అనుకునే వాళ్ళు దయచేసి ఆ దినమున ఈ ఉద్దేశం కోసం అర్పించి ప్రార్థించండి. స్టూడెంట్స్ మంచిగా చదువుకోవాలని, భద్రంగా స్కూల్కి వెళ్ళి తిరిగి రావాలని, వాహనం భద్రంగా వెళ్ళాలని, నడుస్తున్న వారు భద్రంగా ఉండాలని, స్కూల్లో మంచిగా చదువుకోవాలని, జ్ఞానవరం ఇవ్వాలని, జ్ఞాపక శక్తిని ఇవ్వాలని, ఆరోగ్యం కలగాలని, టీచర్స్ని దేవుడు దీవించాలని, నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ని దేవుడు ఆశీర్వించాలని, రైతులను దీవించాలని, పొలములను దీవించాలని, విత్తనంను దీవించాలని, సకాల వర్షాన్ని కురిపించాలని, ఇవన్నిటి కోసం ఆదివారం ప్రత్యేక ప్రోగ్రాం. ఇది 3 గంటల ప్రార్థన, ఉదయం ప్రకృతి ప్రోగ్రాం అన్నీ కూడా ఆ విధంగా ఉంటుంది. సిద్ధపాటు చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఆ లింక్ వచ్చిన వెంటనే రైతులకు, తర్వాత స్టూడెంట్స్ అందరికీ వెంటనే పంపండి. ఎందుకంటే మరునాడు వాళ్ళు బ్యాగ్ పట్టుకొని, తర్వాత రైటింగ్ ప్యాడ్ అన్నీ పట్టుకొని స్కూల్కి వెళ్తున్నారు. మీరు వెళ్ళటానికి ముందే మీకోసం ప్రార్థించి ఇక్కడ నుంచి అభిషేకం చేసి మిమ్మల్ని పంపబోతున్నాం. రైతులు, స్టూడెంట్స్, టీచర్స్ అందరికీ ప్రత్యేక దినం ఆదివారం. భక్తితో చివరి గుర్తు చెప్పి పాడి ముగించుటకై ప్రార్థన చేద్దాం, పాడుదాం. ప్రభు యేసునకే తల్లివి నీవు, తవ మోసాలు మోసితివే. ప్రభు యేసునికే తల్లివి నీవు, తవ మోసాలు మోసితివే. నీ బిడ్డలు చేసే ప్రార్థనలు, నీ బిడ్డలు చేసే ప్రార్థనలు, నీ కుమారుని చెంతకు చేర్చమ్మా. నీ కుమారుని చెంతకు చేర్చమ్మా. దేవుని తల్లివి నీవమ్మ, మానవాళికి తల్లివమ్మా. దేవుని తల్లివి నీవమ్మా, మానవాళికి తల్లివమ్మా. అద్భుతాల అంతోని వారా, మా కోసం ప్రార్థించండి. పోగొట్టుకున్న అన్నిటినీ తిరిగి ఇప్పించే అంతోని వారా, మా కోసం ప్రార్థించండి. నిష్కలంకమైన మార్త, మా కోసం ప్రార్థించండి, మా కోసం ప్రార్థించండి. నన్ను సాక్షులుగా మార్చుమని ప్రియ యేసుని ప్రార్థించండి. చెప్పి ఆశీర్వాదంతో ముగించే లోపల మీకు మీ సెల్ ఫోన్లో శుభవార్తలు వస్తాయి, శుభకార్యాలు జరుగుతాయి, ఇల్లు కట్టుకుంటారు, సంతాన భాగ్యం,
ఉద్యోగ విషయంలో అభివృద్ధి, రైతులు, స్టూడెంట్స్ అందరికీ మేలు. భక్తితో ఆశీర్వాదం కొరేసం. కళ్ళు మూసుకొని మంచిగా భక్తితో చిన్న ప్రార్థన చేసుకుంటూ చివరి ప్రార్థనతో ముగిస్తాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్టూడెంట్స్ కోసం ఆదివారం అర్పించే ప్రార్థనలో పాల్గొనబోతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా రైతులందరి కోసం రేపటి దినం జరగబోయే ప్రార్థనలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ప్రకృతి ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు విన్నపాలను అర్పిస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు గొప్ప వరముగా ఇచ్చిన DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 4 సెంటర్ కట్టినప్పుడు మాకు తోడ్పడిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ దినమంతా జరిగిన మధ్యస్థ ప్రార్థనకు వచ్చిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతనంగా కడుతున్న ఇరయరస్ రెట్రీట్ సెంటర్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఫోన్ కాల్స్ ద్వారా నాతో మాట్లాడటానికి వీలు లేకపోయినా అలా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ వ్యక్తిగత ప్రార్థన మీరు చేసేటప్పుడు పూజలు వ్యక్తిగతంగా అనిపించినప్పుడు మా కోసం ప్రార్థించమని ప్రార్థన అర్పించిన అందరి ఉద్దేశముల మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. తల వంచి అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా, అంతోని వారి ప్రార్థన ద్వారా ప్రత్యేక దీవెనలు కలగాలని ప్రభుని ప్రార్థించుకోండి. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు ఎంతమంది మమ్మల్ని ప్రార్థనలో పూజలో అర్పించమని అడిగారో వాళ్ళ కోసం ఆల్రెడీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ఉద్దేశములు కూడా అర్పిస్తూ దేవుని యొక్క దీవెనలు పొందండి. నిష్కలంకమైన మాత, అద్భుతాలు అంతని వారా, మీ పండుగ సందర్భంగా స్టార్టింగ్ నుంచి చెప్పినట్టు నమ్ముతున్న వారికి రెండంతల అద్భుతాలు దీవెనలు జరుగునుగాక. As from the beginning we have been prophesying today for the double portion of the blessing through Immaculate Mary and also through St. Anthony's feast today. We pray that double anointing, double blessings will come to your children. Amen. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి త్వరలోనే రెండంతల అభిషేకం ఆశీర్వాదం పొందుకున్నామని సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. May through these 2 beautiful feast days, may double blessing come upon in the name of the Father and of the Son and of the Holy Spirit. మధ్యస్థ ప్రార్థన చేయమ్మా నిష్కలంకమైన మాత, మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుటకు ప్రార్థించండి. అద్భుతాల అంతోని వారా అందరికీ అద్భుతాలందరినీ వారి పండుగ స్తోత్రములు, నిష్కలంకమైన మాత పండుగ స్తోత్రములు. I wish all of you very happy feast day of Immaculate Mary and also happy feast of St. Anthony. God bless you.